హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బోని షూ టాక్స్. ముందుగా మీ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు సంక్రాంతి అనగా మనకు గుర్తుకొచ్చేవి మూడు. ఫస్ట్ కోడి పందాలు, ఎడ్ల పందాలు అండ్ కైట్లు ఎగరవేయటం. కైట్లు ఎగరవేయటం అంటే కైట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? హోల్సేల్ మార్కెట్లో తీసుకొస్తే చాలా ప్రైస్ బడ్జెట్లో వస్తుంది. సో నేనేం చేశానంటే ఈసారి దూల్పేటకి వెళ్ళి కైట్స్ కొనుక్కొచ్చాను. కొంచెం రీసెర్చ్ చేశాను అండ్ అది ఎట్లా అమ్ముతారు ఏంటి అనేది కూడా చిన్న వీడియో చేసి అప్లోడ్ చేశాను. అది కనుక చూడకపోతే ప్లీజ్ దాన్ని చూసి రండి. నేను కైట్లు ఏమేమి కైట్లు కొన్నానంటే ఫస్ట్ ప్రింటెడ్ కవర్ కైట్స్ కొన్నాను. ఇవన్నీ ప్రింటెడ్ కవర్ కైట్స్ అండి. ఇది కూడా ఇదేమో పౌండ్ కైట్ అంటారు. ఇది ప్రింటెడ్ కవర్లో పౌండ్ కైట్స్. ఇవన్నీ ప్రింటెడ్ కవర్లో వస్తాయండి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయని చెప్పేసి నేను తీసుకున్నాను. అక్కడ ఎక్కువ డజన్లు అమ్ముతారు, అంతేగాని సింగిల్ 1-2 అమ్మట్లా. కాకపోతే నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే నాకు ఇచ్చారు. ఒక్కొక్కటి డిఫరెంట్గా ఇట్లా ఇచ్చారు. ఇది ఒక ప్రింటెడ్ అండి. ఇదేమో పేపర్ కవర్లో 2 గుడ్లు కైట్ అంటారు. ఇది సింగిల్ గుడ్ కైట్ అంటారు. ఇది అన్ని డోరీలు. నేను కొన్ని మాంజాలు కూడా తీసుకొచ్చానండి. ఆ మాంజాలు కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటేమో కీంచ్ మాంజా, ఇంకోటి డీల్ మాంజా. కీంచ్ మాంజా అంటే ఇప్పుడు మనం కైట్లు పెంచీలు వేస్తాము. పెంచీలు అంటే మీకు ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటే కైట్ ఫైటింగ్, పోటీ పట్టడం. ఆ పోటీ పడేటప్పుడు మనం దారం వదులుతూ ఉంటే అది డీల్ మాంజా అంటారు. అదే కనుక పెంచి పడినప్పుడు మనం దారం లాగుతుంటే దాన్ని కీంచ్ మాంజా అంటారు. డీల్ మాంజా అంటే కొంచెం గుర్తుపట్టాలి అంటే మనకి కష్టం, కానీ సింపుల్ ఐడియా ఏంటి అంటే దారం కొంచెం సన్నగా ఉంటుందండి. చూపిస్తాను చూడండి. దారం కొంచెం సన్నగా ఉంటుంది. అదే డీల్ మాంజా కీంచ్ మాంజా అంటే కొంచెం దారం లావుగా ఉంటుంది. ఇంకోటి మనం షాప్ వాళ్ళని అడగాలి ఖచ్చితంగా, ఇది కీంచా ఇది డీలా అని కూడా అడగాలండి. సో అప్పుడు మనకి ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం కైట్లు ఎగరేద్దాం. చిన్నప్పుడు ఎప్పుడో ఎగరేసాను, కానీ నాకు గుర్తున్నంత వరకు ఎలా ఎగరవేయాలి ఏంటి, ఎలా కైట్ రెడీ చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ కైట్ రెడీ చేసుకుందాం. కైట్ రెడీ చేయడానికి ఫస్ట్ మనం కైట్కి కర్ణాలు కట్టడం అని అంటారు. కొందరు సూత్రాలు కట్టడం అని కూడా అని అంటారంట. సో ఫస్ట్ కర్ణాలు కట్టాలి అంటే మనకు ఒక దారం కావాలి. ఆ దారం 2 పేటలు కానీ 4 పేటలు కానీ మీ ఇష్టం, ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకోండి. ఇంకోటి ఒక చిన్న పుల్ల. నేనేమో టూత్పిక్ తీసుకున్నానండి. చిన్న టూత్పిక్ తీసుకున్నాను గుచ్చి కట్టడానికి కోసం. కర్ణాలు కట్టేటప్పుడు మాంజా యూజ్ చేయలేదు. ఎందుకు అంటే ఆ మాంజా మూలంగా కైట్ చిరిగిపోతుందని అనుకుంటున్నాను నేను. అందరూ అంటారు కూడా. నేను ఎప్పుడు నార్మల్ దారం, క్యాటిల్ దారమే వాడతాను. ఇప్పుడు మనకి కర్ణాలు కట్టుకోవడం కోసం కొంచెం దారం తీసుకుంటున్నానండి. అది ఎట్లా అంటే నేను ఎక్కువ యూజువల్గా 4 పేటలు తీసుకుంటాను. ఆ 4 పేటల కోసం కొంచెం దారం తీసుకుని కొలుచుకుంటాను. కైట్కి పౌండ్ కైట్ కదా, కాబట్టి దాని సైజ్ తగ్గట్టుగా 4 పేటలు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటాను నేను. ఇట్లా 4 కొంచెం దారం తీసుకుంటున్నాను. 4 పేటలు తీసుకున్నాను. ఇంత దారం తీసుకున్నానండి. ఎందుకంటే ఈ కైట్కి ఇట్లా రావాలండి, సైజ్ అట్లా రావాలి. కాబట్టి అంత దారం ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ కార్నర్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు పైన కడతాం కోసం. కింద ఇక్కడ కట్టుకుంటాం. మనం జనరల్గా మనం ఎట్లా చూసుకుంటాం అంటే జానా బెత్త లేకపోతే జానా 3 ఏళ్ళు అనుకుంటూ చూసుకుంటాము. ఫస్ట్ నేను ఇంకా ఒక కార్నర్ చూస్ చేసుకున్నాను. ఇది ఒక బెజ్జం పెట్టుకున్నాను. ఫస్ట్ కర్ణాలు ఎప్పుడు ఇటువైపు నుంచి కట్టాలండి.
ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకుని పైన కట్టేశాను. ఇప్పుడు నేను కింద కడదాం. కింద కట్టాలంటే కింద బెజ్జాలు ఎలా పెట్టాలి అంటే నేను యూజువల్గా జాన ఒక బెత్తె ఇట్లా తీసుకుని ఇక్కడ 2 బెజ్జాలు పెట్టుకున్నా. ఇప్పుడు ఆ 2 బెజ్జాల్లో కూడా పెట్టేసి కైట్ కట్టేసేద్దాం. ఇది ఇట్లా కట్టేసి కట్టేసిన తర్వాత మనం చేయాల్సింది ఇక్కడ ఒక మెయిన్ పని ఒకటి ఉంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు గాలి ఎక్కువ ఉందనుకో మనం ఏం చేస్తాము అంటే ఇట్లా కడతాం. అది గాలి తక్కువ నార్మల్గా ఉందంటే ఇట్లా పెడతాం. అదే గాలి అసలు చాలా తక్కువ ఉంది అంటే ఇది తక్కువ పెట్టేసి ఇది ఎక్కువ పెడతాం. ఇట్లా ఇది తక్కువ పెట్టేసి ఇది ఇట్లా ఎక్కువ పెడతాం. ఇట్లా అప్పుడు మనం చూసుకోవాలి ఇట్లా ఎగురుతుందా లేదా అనేది చూసుకుంటూ మనం కట్టాలి. ఇట్లా ఇప్పుడు మనం రైట్ ఎగురుతుందో లేదో చూసుకుందాం. రైట్. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ 3 వేసుకుందాం. 3 వేసుకుంటే మనకి కర్ణాలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోనీ షూ టాక్స్.